దేవుని యొక్క ఉచితమైన కృపలో మన బైబిల్ స్టడీ కార్యక్రమానికి మనలందరినీ దేవుడు చేర్చినందుకు దేవునికి వందనాలు. ఈ దినం కూడా మరి మొదటి దినవృత్తాంత గ్రంథంలో నుండి ఒక అధ్యాయాన్ని మనము పఠించబోతున్నాం. దేవుడు తన కృపను మనకు దయచేలాగున ఈ అధ్యాయంలోని పారమార్థిక సత్యాలను మనం తెలుసుకునేలాగున ఆయన కృప కొరకు ప్రార్థన చేసి మనం ప్రారంభం చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, జీవం కలిగిన నిత్యుడమైన పరలోకపు తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, నిన్న నేతు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా పరలోకపు రాజా, నీ ఘనమైన, నీ మహోన్నతమైన, నీ ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. మేము ఏమై ఉన్నామో కేవలం నీ ఉచితమైన కృపనాయన, అందును బట్టి నేను స్తుతిస్తున్నాం. మా జీవితాలలో మీరు మాకు దేవుడుగా ఉండి ప్రతినిత్యము అహర్నిశలు నీ కాపుదల భద్రత కింద మమ్ములను, మా బిడ్డలను, మా ప్రియులను, మా స్నేహితులను, మా బంధువులను మీరు కాపాడుతున్న విధానం బట్టి నేను స్తుతిస్తున్నాం. తండ్రి, మీరిచ్చిన జీవితంలో మీ యొక్క వాక్య ప్రకారంగా జీవించడానికి అనేక విషయాల్లో, అనేక పరిస్థితుల్లో నీ కాపుదల భద్రతను మాకు ఇస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. మా ప్రభా, నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నీ ప్రియకుమారుడు మా యేసు ప్రభు యొక్క ప్రేమ చేత మమ్మల్ని కుమారులుగా అంగీకరించి మా జీవితాలలో అనేక ఆశీర్వాదాలు మీరు దయచేస్తుండగా నేను స్తుతిస్తున్నాం. మరి మా తండ్రి, మా సంఘములో మరి ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలను మీరు దీవించి కాపాడండి. వృద్ధులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. ప్రతి ఒక్కరిని వారి వారి కుటుంబాల వారిగా వారిని దీవించి ఆశీర్వదించండి. ఏ కుటుంబానికి ఏ అవసరత ఉందో, ఏ కుటుంబానికి ఎలాంటి మా ప్రభా మరి బలహీనతలో ఉన్నారో, కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నారో వారికి కావలసిన విడుదలను దయచేయండి. ప్రతివారు నమ్మకంగా నీ యందు భయభక్తులు కలిగి నీకు సేవ చేసి నీ ద్వారా సమస్తమైన మేలు పొందగలగటానికి సహాయం చేయండి. మా ప్రభా, ఈ సాయంకాల సమయంలో మరి మా తండ్రి ఆయా రీతులుగా వారి వారి ఉద్యోగాల నుంచి అనేకులు తిరిగి వస్తూ ఉంటారు. వారు చేస్తున్న ఉద్యోగాలను మీరు దీవించండి. వారికి కావలసిన నీ కృపను దయచేయండి. మా ప్రభా, నీ ప్రేమ చేత, నీ కృప చేత వారిని దీవించి వారికి కావలసిన మరి మా తండ్రి నీ యొక్క ప్రేమను, నీ కృపను వారికి దయచేసి సకాలంలో వారి ఇంట్లోకి తీసుకొని రండి. మరి మా తండ్రి, వారు చేస్తున్న ఉద్యోగాల్లో కూడా వారికి ఉత్తీర్ణతను దయచేయండి. యథార్థంగా, నమ్మకంగా వారికి ఇచ్చిన పనిని వారు చేయగలగటానికి నీ సహాయం దయచేయండి. మరి యవన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎంతోమంది వారి కాలేజెస్లో మరి ఇంకొక నూతన క్లాసెస్కు వెళ్తూ ఉన్నారు. కొంతమంది మా ప్రభా మరి నూతన కాలేజెస్కు అడ్మిషన్ కొరకు ఎదురు చూస్తున్నారు. వారు కోరుకున్న రీతిగా వారికి కావాల్సిన అడ్మిషన్స్ దయచేసి వారి జీవితాల్లో నీ కార్యాలు జరిగించి ప్రతి వారిని మీరు దీవించి ఆశీర్వదించండి. మరి మా తండ్రి, సంఘముకు దయచేసిన అనేక దర్శనాలలో ఒకటి బైబిల్ స్టడీ నాయన. ఈ బైబిల్ స్టడీ కార్యక్రమంలో మరి మా తండ్రి మరి మా ప్రభా మీరు మాకు ఎన్నో గొప్ప విషయాలను మీరు తెలియజేస్తుంటుండగా మా ప్రభా, మీరు తెలియజేస్తున్న విషయాలను మేము నమ్మకంగా మా జీవితాల్లో అన్వయించుకుని వాటి ప్రకారంగా జీవించగలగటానికి సహాయం చేయమని మరి మా తండ్రి, వింటున్న వారిని మా ప్రభా మరి ఇక్కడ ఉన్న వారిని మీరు దీవించి నీ వాక్యము చేత మమ్మల్ని సంధించి మా జీవితాలను సరిచేసి మేము నీ కొరకై జీవించగలగటానికి నీ కృపను మాకు దయచేయమని యేసు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామాన అడిగి బతిమలాడి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 23వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 23వ అధ్యాయాన్ని మనం ధ్యానిస్తున్నాం. మొదట ఈ మొదటి దినవృత్తాంతంలోని 23 అధ్యాయము మొదటి నుండి చివరి దాకా చదువుకుందాం. దావీదు ఏండ్లు నిండిన వృద్ధుడాయను గనుక అతడు తన కుమారుడైన సొలొమోనును ఇశ్రాయేలు మీద రాజుగా నియమించెను. మరియు అతడు ఇశ్రాయేల్ అధిపతులు అందరినీ, యాజకులను, లేవీయులను సమకూర్చెను. అప్పుడు లేవీయులు 30 సంవత్సరములు మొదలుకొని అంతకు పై వయస్సు గలవారు కవిలలో చేర్చబడిరి. వారి సంఖ్య 38,000 పురుషులు. వీరిలో 24,000 మంది యెహోవా మందిరపు పని విచారించువారుగాను, 6,000 మంది అధిపతులుగాను, న్యాయాధిపతులుగాను ఉండిరి. 4,000 మంది ద్వారపాలుగా నియమింపబడిరి. మరి 4,000 మంది స్తుతి చేయు నిమిత్తమై దావీదు చేయించిన వాద్య విశేషములతో యెహోవాను స్తుతించువారుగా నియమింపబడిరి. గెర్షోను, కహాతు, మెరారీయులు అను లేవీయులలో దావీదు వారిని వరుసలుగా విభాగించెను. గెర్షోనీయులలో లబ్దాను, షిమి అను వారుండిరి. లబ్దాను కుమారులు 3: పెద్దవాడగు యెహీయేలు, జేతాము, యోవేలు. షిమి కుమారులు 3: షెలోమీతు, హజీయేలు, హారాను. వీరు లబ్దాను వంశం యొక్క పితరుల పెద్దలు. యహాతు, జీవా, యాషు, బెరియా అను 4 షిమి కుమారులు. యహతు పెద్దవాడు, జీనా రెండవవాడు. యాషునకును బెరియాకును కుమారులు అనేకులు లేకపోయారు గనుక తమ పితరుల ఇంటి వారిలో వారు ఒక్క వంశముగా ఎంచబడేది. కహతు కుమారులు 4: ఆమ్రాము, ఇస్సారు, హెబ్రోను, ఉజ్జీయేలు. ఆమ్రాము కుమారులు అహరోను, మోషే. అహరోనును అతని కుమారులను నిత్యము అతి పరిశుద్ధమైన వస్తువులను ప్రతిష్ఠించుటకును, యెహోవా సన్నిధిని ధూపం వేయుటకును, ఆయన సేవ జరిగించుటకును, ఆయన నామమును బట్టి జనులను దీవించుటకును ప్రత్యేకింపబడిరి.
దైవజనులకు మోషే సంతతి వారు లేవి గోత్రపు వారిలో ఎంచబడిరి. మోషే కుమారులు గెర్షోము, ఎలియేజరు. గెర్షోము కుమారులలో హెజేయేలు పెద్దవాడు. ఎలియేజరు కుమారులలో రెహబ్యా అను పెద్దవాడు తప్ప ఇక కుమారులు అతనికి లేకపోయిరి. అయితే రెహబ్యాకు అనేక మంది కుమారులు ఉండిరి. ఇస్సారు కుమారులలో షలోమీతు పెద్దవాడు. హెబ్రోను కుమారులలో యెరియా పెద్దవాడు. అమర్యా రెండవవాడు. యహజీయేలు మూడవవాడు. ఎక్మేయాము నాలుగవవాడు. ఉజ్జీయేలు కుమారులలో మీకా పెద్దవాడు. యెషియా రెండవవాడు. మొరారి కుమారులు మహలి, మూషి. మహలి కుమారులు ఎలియాజరు, కీషు. ఎలియాజరు చనిపోయినప్పుడు వానికి కుమార్తెలు ఉండిరి కానీ కుమారులు లేకపోయిరి. కీషు కుమారులైన వారి సహోదరులలో వారిని వివాహము చేసుకునేది. మూషి కుమారులు ముగ్గురు, మహలి, ఎదేరు, ఎరీమోతు. వీరు తమ పితరుల ఇంటి వారిని బట్టి లేవీయులుగా ఎంచబడేది. పితరుల ఇళ్లకు పెద్దలైన వీరు 20 సంవత్సరములు మొదలుకొని అంతకు పై వయస్సు గలవారై తమ పేరును లెక్క ప్రకారము ఒక్కొక్క వరుసగా నెంచబడి యెహోవా మందిరపు సేవ పని చేయువారై ఉండిరి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జనులకు నెమ్మది దయచేసి ఉన్నాడు గనుక వారు నిత్యము యెరూషలేములో నివాసము చేయుదురనియు, లేవీలు కూడా ఇక మీద గుడారములైనను దాని సేవ కొరకైన ఉపకరణములైనను మోయ పనిలేదనియు దావీదు సెలవిచ్చెను. దావీదు ఇచ్చిన కడవరి ఆజ్ఞను బట్టి లేవీయులలో 20 సంవత్సరములు మొదలుకొని అంతకు పై వయసు గలవారు ఎంచబడిరి. వీరు అహరోను సంతతి వారి చేతి క్రింద పనిచూచుటకును వారి వంశమునున్న యెహోవా మందిర సేవ కొరకై సాలలలోను గదులలోను ఉంచబడిన సకలమైన ప్రతిష్ఠిత వస్తువులను శుద్ధి చేయుటకును దేవుని మందిర సేవ కొరకైన ఆ పనిని విచారించుటకును సన్నిధి రొట్టె నైవేద్యములకు తగిన సన్నపు పిండిని, పులుసులేని భోజ్యములను, పెనములోని కాల్చుదానిని, పేల్చువ దానిని, నానా విధములైన పరిమాణములు గల వాటిని, కొలత గల వాటిని విచారించుటకును అనుదినము ఉదయ సాయంకాలమందు యెహోవా గుర్చిన స్తుతిపాటలు పాడుటకును విశ్రాంతి దినములో అమావాస్యలలోను పండగలలోను యెహోవాకు దహనబలులను అర్పింపవలసిన సమయము అన్నిటిలోనూ లెక్కకు సరైన వారు వంతు ప్రకారము నిత్యము యెహోవా సన్నిధిని సేవ జరిగించుటకు నియమింపబడినది. సమాజపు గుడారమును కాపాడుటకును పరిశుద్ధ స్థలమును కాపాడుటయు యెహోవా మందిరపు సేవతో సంబంధించిన పనులలో వారి సహోదరులకు అహరోను సంతతి వారికి సహాయం ఇచ్చేటకై వారికి నియమింపబడిన పని అయి ఉండెను. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దినవృత్తాంతముల గ్రంథం ఇప్పటికే మనం చాలాసార్లు అనుకున్నాం. దినవృత్తాంతముల గ్రంథం మరి దేవుడు ఇశ్రాయేలీయులను లేకపోతే ఇశ్రాయేలుకి ఇచ్చిన దావీదు రాజును దేవుడు ఎందుకు అంతగా ప్రేమించాడు, ఇశ్రాయేలు పట్ల ఆయనకు అంత శ్రద్ధ, వారిని ఎందుకు దేవుడు కాపాడటానికి ఇష్టపడ్డాడు అన్నది చాలామంది ఈ దినాలలో కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఈ దినాలలో జరుగుతున్న భయంకరమైన గాజా యుద్ధములో కానీ యెరూషలేమును గురించి లేకపోతే ఇశ్రాయేలు గురించి ఎవరైనా మాట్లాడటానికి చాలామంది భయపడుతూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మనం చూసాం, మరి కొంతమంది దేవుని యొక్క పట్టణాన్ని గురించి, దేవుని యొక్క దేశాన్ని గురించి, దేవుని ప్రజలను గురించి రాయబడిన ఆ దేవుని ప్రజలను గురించి మాట్లాడిన వారు వారి జీవితంలో ఎలా దేవుని ఉగ్రతకు పాలవుతున్నారో ఈ దినాల్లో కూడా మనం గమనిస్తున్నాం. ఎందుకు గాడ్ ఈజ్ సో ఇంట్రెస్టెడ్ ఇన్ దెమ్? ఎందుకు దేవుడు ఇశ్రాయేలీయులను అంతగా ఇప్పటికీ కూడా వారు తన కుమారుడైన యేసుక్రీస్తును మెస్సియాగా అంగీకరించకపోయినా కూడా దేవుడు ఎందుకు ఇశ్రాయేలును ఇంతగా కాపాడుతున్నాడు? కాంట్రాస్ట్కు మనం గమనిస్తే నూతన ఇశ్రాయేలైన క్రైస్తవులను దేవుడు ఎందుకు అస్సలు శ్రద్ధ తీసుకోవడం లేదు? నూతన ఇశ్రాయేలైన క్రైస్తవులను దేవుడు ఎందుకు కాపాడడం లేదు? నూతన ఇశ్రాయేలు చేస్తున్న ప్రార్థనలు దేవుడు ఎందుకు వినడం లేదు? మనం బైబిల్ను జాగ్రత్తగా గమనిస్తే మన జీవితంలో మనము చేస్తున్న పొరపాట్లు, మనము దేవుని పట్ల మన యొక్క వైఖరి, దేవుడంటే దేవుని వాక్యమన్నా, దేవుని యొక్క కార్యాలన్నా, దేవుని పరిచర్యలన్నా ఈ నూతన ఇశ్రాయేలుగా పిలువబడిన క్రైస్తవులలో ఉన్న అంటే దేవుని పట్ల వారికి ఉన్న అవగాహన లేకపోతే దేవుని పట్ల వారికి ఉన్న ఆసక్తి దేవుడు చూడగా అది 0% అని మనం చెప్పాలి. దేవుని కార్యాలు కానీ, దేవుని పనులు కానీ, దేవుని పరిచర్య కానీ ఈ క్రైస్తవులుగా పిలువబడేవారు వారు దేవుని పట్ల వారు శ్రద్ధనే చూపరండి. అందుకే యేసు రక్తములో కనబడిన సంఘమైన తన కుమారుడు దేవుని కుడిపార్శ్వమున కూర్చొని క్రైస్తవ విశ్వాసులు ప్రార్థన చేస్తుండగా ఆయన కూడా విజ్ఞాపన చేస్తుండగా కూడా
దేవుడు ఎందుకు క్రైస్తవుల ప్రార్థనలు వినలేదు? ఇశ్రాయేలీయులు అంత భయంకరంగా మెస్సియాను సిలువ వేసిన, తన కుమారుణ్ణి సిలువ వేసి అవమానించిన ఇశ్రాయేలీయులు ఈనాటికి కూడా నూతన 2024లో కూడా దేవుడు ఎందుకు ఇశ్రాయేలును అంత ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి వారి పట్ల అంత ఆసక్తి కలిగజేస్తున్నాడు? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, వారికి పాత నిబంధన అయిన యెహోవా దేవుడైన, తండ్రి అయిన యెహోవా దేవుడైన, యెహోవా దేవుని మాటలైన వారికి అంత భయము, భక్తి. వారి జీవితంలో వారు దేన్నైనా చేస్తారు కానీ, దేన్నైనా వదలడానికి ఇష్టపడతారు కానీ దేవుడైన యెహోవాను, ఆయన మాటలను మాత్రము వారు వదిలిపెట్టడానికి ఇష్టపడరండి ఈనాటికి. అందుకే దేవుడు అబ్రహామునికి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఇశ్రాయేలును వదలక వారి పట్ల ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉన్నాడు. వారిని కానీ, వారి దేశాన్ని కానీ, వారిని ప్రజలను కానీ ఒక్క మాట అన్న వారిని సమూల నాశనం చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడండి. వారి పేరు భూమి మీద లేకుండా చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడండి. మనం గమనించాలి. మనము నూతన ఇశ్రాయేలీయులం. మన సంఘాలు కొట్టబడుతున్నాయి, మన సంఘాలు విడిపోతున్నాయి, మన సంఘాలు కొట్లాడుతుకుంటున్నాం. మనం దేవుని అడుగుతున్నాం, దేవా న్యాయం ఎక్కడుందయ్యా? మన జీవితంలో మనము భయంకరమైన పరిస్థితులు గుండా వెళ్ళేటప్పుడు దేవుని ప్రార్థన చేస్తున్నాం, ప్రభువా నీవు మా వైపు చూడవా, మమ్మల్ని కరుణించవా, మమ్మల్ని కాపాడవా? ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఎందుకు తన ముఖాన్ని తిప్పుకుంటున్నాడు? ఇశ్రాయేలులకున్న భక్తి శ్రద్ధలు దేవుని పట్ల, దేవుని కార్యాల పట్ల, దేవుని మాటల పట్ల 1% కూడా నాటి ఇశ్రాయేలైన క్రైస్తవులకు లేదండి. క్షమించాలి, ఉన్నది చెప్తున్నా. అందుకోసమే ఇంటిలో కానీ, సమాజములో కానీ, సంఘములో కానీ, లేకపోతే క్రైస్తవ సమాజములో కానీ దేవుడు తన కార్యాలు చేయడానికి ఇష్టపడడం లేదు. దీనిని మనం గమనించాలి. మన జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడు మనము దేవుని కార్యాలకు, దేవుని మాటలకు మనం శ్రద్ధ ఇస్తామో, ఎప్పుడు దేవుని మాటలు వినడానికి మనము ఇష్టపడతామో, ఎప్పుడు దేవుని పట్ల మనం ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉంటామో, అప్పుడు మాత్రమే దేవుడు మన పట్ల శ్రద్ధ కలిగి ఉంటాడండి. వీఆర్ నాట్ సో ఫెరోషియస్ ఆన్ అవర్ గాడ్, లేకపోతే వీఆర్ నాట్ సో ఫెరోషియస్ అబౌట్ డూయింగ్ గాడ్స్ వర్క్. దేవుని కార్యాలు చేయడానికి, దేవుని మాటలు వినడానికి, దేవుని యొక్క పరిచర్య చేయడానికి మనకు రోషము లేదండి. మన ఇష్టముంటే, మన జీవితాలలో మనకు ఒకవేళ సమయము దొరికితే, మనకు వేరే పనిపాటలు లేకపోతే, అప్పుడు దేవుని కార్యాలు మనకు గుర్తొస్తున్నాయి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ప్రతివాడు దావీదు మాదిరి కావాలంటాడండి. ప్రతివాడు దేవుని హృదయానుసారుడు కావాలంటాడండి. ప్రతివాడు దేవుడు నన్ను దావీదులా, ఎక్కడో గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదును తీసుకొని వచ్చి ఇశ్రాయేలు మీద 40 సంవత్సరాల రాజ్యం చేయడానికి సంపూర్ణమైన ఆశీర్వాదాన్ని ఆయనకి ఇచ్చాడు, అలా నాకు కావాలని ప్రతివాడు డేవిడ్ అని పేర్లు పెట్టుకుంటారండి. మరి ఆ దావీదుకు నా దావీదుకు ఎందుకండి అంత వ్యత్యాసం? ఆలోచించాలి. అందరూ డేవిడ్ పేరు పెట్టుకుంటారు, డేవిడ్లా జీవించాలని ఆశిస్తారు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ జాగ్రత్త. మన జీవితాలలో ఆ దావీదునకు మనము జీవిస్తున్న జీవితానికి వ్యత్యాసం ఏంటో ఒకసారి గమనించాలి. ఆ దావీదుకున్న ఆసక్తి మన జీవితాల్లో ఉందో లేదో మనం గమనించాలి. అందుకే మొదటి దినవృత్తాంతముల గ్రంథం, క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 23వ అధ్యాయం ఏముందండి? దావీదు ఏండ్లు నిండిన వృద్ధుడాయను. లెట్ us స్టాప్ ఇట్ దేర్. దావీదు ఏండ్లు నిండిన వృద్ధుడాయను. బైబిల్లో వృద్ధుడాయను అంటేనే 80 years. ఏండ్లు నిండిన వృద్ధుడాయన అంటే 80 తర్వాత అండి. బైబిల్లో ఉంది, దావీదు ఏండ్లు నిండిన వృద్ధుడాయను. హీ వాస్ వెరీ వీక్ అండ్ వెరీ ఓల్డ్. మనకు 60 సంవత్సరాలకే వృద్ధులం అయిపోతున్నాం. 60 సంవత్సరాలకే దేవుని గురించి ఆలోచించలేకపోతున్నాం. 60 సంవత్సరాలకే క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, 60 సంవత్సరాలకే మన జీవితాల్లో అంత కథమైపోయింది. నా ఇంట్లో నా టేబుల్ మీద ఒక కప్ ఉంది, కెనడా నుంచి తెచ్చుకున్నా. దాని మీద ఉంది, ఐ యామ్ రిటైర్డ్, హూ కేర్స్.
నా జీవితంలో మా అంతకు మేము అనుకుంటాం 60 నిండిన తర్వాత మమ్మల్ని ఎవరు పట్టించుకోరని. మిమ్మల్ని ఎవరు పట్టించుకుపోయినా మీరు దేవుణ్ణి పట్టించుకోండి, దేవుడు మిమ్మల్ని పట్టించుకుంటాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దావీదు ఏండ్లు నిండిన వృద్ధుడు. ఆయన హీ ఈజ్ సపోజ్ టు టేక్ రెస్ట్ కదండి. ఎన్నో యుద్ధాలు చేశాడు, శరీరంలో చాలాసార్లు దెబ్బలు తగిలాయి, చాలాసార్లు కింద పడ్డాడు, చాలాసార్లు పరిగెత్తాడు. వృద్ధాపం ఉంది. మన మాదిరి స్కానింగ్లు ఎక్స్రేలు లేవు కదా ఆ దినాల్లో. మనంత అడ్వాన్స్డ్ మెడికల్ థియరీ కూడా లేదు కదండి. వృద్ధుడైనప్పుడు ఇంట్లో ఉండాలి కదండి. ఇంకా ఎందుకండి దేవుని మీద ఆయనకు ఆసక్తి? బాగా గమనించండి. దేవుడు ఆయన రాజుగా చేసినప్పుడు దేవుని గురించి ఆలోచించాడు. ఆయన రాజ్యము స్థిరపడక ముందే దేవుని ప్రజలను గురించి ఆలోచించాడు. ప్రజలందరినీ 12 గోత్రాలను ఏకం చేశాడు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. మన జీవితంలో విడగొట్టడానికి ఇష్టపడతాం. ఏదో ఒక రీజన్ ఉండాలి కదండి విడిపోవడానికి. బాగా గమనించండి. ఒక సంఘంలో అట సెక్స్టన్ వచ్చి టీ సర్వ్ చేస్తుంటే ఆ సెక్స్టన్ చేసిన టీ సర్వ్ చేసిన దాంట్లో షుగర్ తక్కువైందట. రీసెంట్గా విన్నా. సెక్రటరీ గారికి అప్పుడప్పుడే షుగర్ ఉంది అని తెలిసిందట. ఆ సెక్రటరీ గారికి షుగర్ తక్కువైందని చెప్పి సెక్స్టన్ షుగర్ వేయలేదు మా అందరికీ అని చెప్పి కొట్లాడుకున్నారట. చూడండి ఎట్లా ఉందో. నీకు కావాలంటే ఇంకొక స్పూన్ షుగర్ అడిగినొచ్చుగా. ముందు రోజే పాపం సెక్రటరీ చెప్పాడంట, నాకు డయాబెటీస్ వచ్చిందండి, దయచేసి నా కోసం ప్రార్థన చేయండి అన్నారు. నెక్స్ట్ డే వాళ్ళకు టీ సర్వ్ చేసినప్పుడు టీలో తక్కువ షుగర్ వేసారంట. ఎవడు? సెక్స్టన్. నువ్వు సెక్రటరీని మనసులో పెట్టుకొని మమ్మల్ని పక్కన పెట్టావు అని సెక్స్టన్ను తిట్టుకుంటూ గొడవలట. ఆలోచిస్తున్నారా? వీ నీడ్ ఎ రీజన్ టు బి అవే ఫ్రమ్ గాడ్. అంతేనా? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దావీదు ఏండ్లు నిండిన వృద్ధుడు ఆయన. ఇదొక్కటి చాలండి మన జీవితాల్లో వీ నీడ్ రెస్ట్. అంతే. ఏదో ఒకటి రెస్ట్ ఉంటే రస్ట్ అయిపోతారు భద్రం. జీవితాలు నాశనం అయిపోతాయి. క్రీస్తు మనకు చలనం ఉన్నంత దాకా 122వ కీర్తన చెప్పానుగా. 122వ కీర్తనలో యెహోవా మా పాదములు నీ గుమ్మములలో నిలబడి ఉన్నవి. చచ్చిపోయేదాకా మన పాదాలు ఆయన గుమ్మములో ఉండాలి. యెరూషలేములో మా పాదములు నిలబడి ఉన్నవి. మన జీవితాల్లో గమనించండి. మొదట దేవుని గురించి ఆలోచించాడు. తర్వాత దేవుని ప్రజలైన 12 గోత్రాలను, బెన్యామీను తన ఒక్క గోత్రాన్ని, రాజైన సౌలు బెన్యామీను గోత్రికుడు, ఆయన బెన్యామీను గోత్రికులు అందరినీ సైన్యాధిపతులను గొప్పవారిని చేశాడు. మిగిలిన 11 గోత్రాలను పట్టించుకోలేదు. దావీదు ఎప్పుడైతే రాజయ్యాడో ఆయన 12 గోత్రాల గురించి ఆలోచించాడు. 12 గోత్రాల గురించి ఆలోచించి ఆ 12 గోత్రాలను అందరినీ ఏకం చేశాడు. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట. అప్పుడే రాసిన దాకా ఆ యొక్క కీర్తన అప్పుడే రాశారండి. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. సౌలు విడగొట్టిన ఆ 12 గోత్రాలను ఏకం చేశాడండి. ఏకం చేసిన తర్వాత వాళ్ళతో అంటాడు, అయ్యా మన దేవుని మందసము ఎక్కడో ఉందయ్యా. సౌలు 22 సంవత్సరాలు దాన్ని పట్టించుకోలేదయ్యా, మనం పోయి తెచ్చుకుందామా? తెచ్చాడండి. దానికి ఒక స్థలాన్ని, ఔరానా కళ్ళము దగ్గర ఒక స్థలాన్ని సిద్ధపరిచాడు. ఇదంతా చేసే లోపలికే వృద్ధుడైపోయాడు. అంతే కదా. ప్రతిరోజు ఐ కెనాట్ బీ ఇన్ 60 years ఆల్ త్రూ మై లైఫ్. రోజులు గడుస్తుండగా నేను సమాధికి దగ్గర అవుతుంటా, నేను వృద్ధులను అవుతుంటా. వృద్ధుడయ్యేటప్పుడు జాగ్రత్తగా గమనించాలి. యవనస్తుడుగా ఉన్నప్పుడు దేవుని గురించి ఆలోచించాడు. రాజుగా ఉన్నప్పుడు ప్రజలను సమకూర్చాడు. సమాధానము ప్రజల మధ్య, 12 గోత్రాల మధ్య సమాధానాన్ని ఏర్పరిచాడు. రాజై స్థిరపడిన తర్వాత దేవుని మందసాన్ని తేవాలనుకున్నాడు. స్థిరపడి బలపడి ఎంతోమంది తన చుట్టూ 12 గోత్రాల వారు, ఎంతో గొప్ప సైన్యము తన దగ్గర ఉన్నప్పుడు దేవుని మందిరాన్ని గురించి ఆలోచించాడు. ఇప్పుడు సిద్ధపాటు చేసుకున్నాడు. ఇప్పుడు వృద్ధుడయ్యాడు. వదిలేస్తాడా? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దావీదు, బాగా చేయండి, దావీదు క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దావీదు లేవి చూడండి, తన సేవ కోసం సిద్ధపరిచిన వస్తువులని సమకూర్చాడు. సేవ కోసం సిద్ధపరిచిన వస్తువులని సమకూర్చాడు. తన జీవితంలో దేవుని మందసాన్ని తీసుకొని వచ్చాడు.
ఇప్పుడు ఆలయము సమూయేలు కడతాడని కావలసిన సామగ్రిని అంతా సమకూర్చాడు. ఇప్పుడు ఆ ఆలయములో పని చేయటానికి క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆలయము పని చేయటానికి ఎవరు కావాలో ఒక్కసారి నాతో పాటు సంఖ్యాకాండం 4వ అధ్యాయం, సంఖ్యాకాండము 4వ అధ్యాయం, సంఖ్యాకాండము 4వ అధ్యాయము కొన్ని వచనాలను మనం చదువుకుందాం. సంఖ్యాకాండము 4వ అధ్యాయము, సంఖ్యాకాండము 4వ అధ్యాయము 111వ పేజీ, 111th పేజ్. సంఖ్యాకాండము 4వ అధ్యాయము మొదటి 5 వచనాలు. యెహోవా మోషే అహరోనులకు ఇలాగూ సెలవిచ్చాను. జాగ్రత్తగా మనం గమనిస్తే ఎప్పుడండి ఇది? వాళ్ళు కనాను దేశానికి వెళ్ళేటప్పుడు, యెహోవా మోషే అహరోనులకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు లేవీయులలో కహతీయులను వారి వారి వంశముల చొప్పునను వారి వారి పితరుల కుటుంబముల చొప్పును 30 ఏండ్లు మొదలుకొని 70 ఏండ్ల వరకు ప్రాయం కలిగి ప్రత్యక్షపు గుడారంలో పనిచేయుటకు సేవగా చేయగల వారిని సంఖ్యను వ్రాయించుము. అతి పరిశుద్ధమైన దాని విషయంలో ప్రత్యక్షపు గుడారమునందు కహతీయులు చేయవలసిన సేవ ఏదనగా, అదంతా ఉంది. ఏమనుందండి అక్కడ? ఎవరికి చెప్పారండి? ఎవరెవరికి చెప్పారండి? దేవుడైన యెహోవా మోషే అహరోనులకు వారు కనాను దేశానికి వస్తుండగా ఈ ఎడారిలో చెప్పాడండి. మీరు మీ జీవితంలో మీరు ఎప్పుడైనా దేవుని మందసాన్ని కట్టుకుంటే, ఆ దేవుని మందసాన్ని కట్టుకున్నప్పుడు మీరు లేవీలకు 3 కుమారులు ఉన్నారు. మొరారి, గెర్షోను, కహతు, మొరారిని 3 ఉన్నారు. ఆ కహతీయులు, ఆ 3 కుమారులోని మధ్య కుమారుడైన కహతీయుల పిల్లలలో 30 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వారికి లెక్కబెట్టి ఆ యవనస్తులతో మాత్రమే సేవ జరిగించాలి. బాగా మీరు నా ముఖం చూడండి. ఇది ఈ వాగ్దానం ఇచ్చే సుమారుగా 1000 సంవత్సరాలైంది. దేవుని మందిరంలో కట్టడానికి ఎప్పుడని మోషేకు అహరోనుకి ఇచ్చాడండి. కనాను దేశానికి వచ్చేటప్పుడు ఎడారిలో మోషే దాన్ని రాసిపెట్టాడు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత దేవుని మందిరం కట్టబడుతుంది. దేవుని మందిరంలో ఎవరు పనిచేయాలి? నా కొడుకు పనిచేయాలి, నా అన్న పనిచేయాలి, మా నాన్న పనిచేయాలి, మా తాత పనిచేయాలి, మా బావగారు పనిచేయాలి, నా భార్య తమ్ముడు పనిచేయాలి. అవునా? ఎప్పుడో రాసిన సంఖ్యాకాండాన్ని తీసుకొని వచ్చి తన జీవితంలో ముసిలివాడండి. చదవడానికి స్పెక్ట్స్ ఉన్నాయో లేదో, కనిపిస్తుందో లేదో, ఆ చదివి సంఖ్యాకాండము 1వ అధ్యాయంలో 4వ వచనములో ఉన్న దానిని ఇప్పుడు చూడండి. 23వ అధ్యాయం 2వ వచనం, మరియు అతడు ఇశ్రాయేలు అధిపతులందరినీ, యాజకులను, లేవీయులను సమకూర్చెను. 3వ వచనం, అప్పుడు లేవీయులు 30 సంవత్సరములు మొదలుకొని అంతకు పైగల వారిని కవిలలో చేర్చబడిరి. వారి సంఖ్య 38,000 పురుషులు. ఎవరు చెప్పారమ్మా? 30 సంవత్సరాల కంటే ఎక్కువ అని ఎవరు చెప్పారమ్మా? ఎవరు లెక్క పెట్టలే అప్పుడు దాకా. 1000 కన్నా ఎక్కువ సంవత్సరాల క్రితం దేవుడు మోషేకు అహరోనుకు చెప్పిన దాన్ని గుర్తుపెట్టుకున్నాడండి. బాగా గమనించండి. నిన్న చెప్పిన వాక్యం ఈరోజు మనకు గుర్తుండదు. మనం దావీదు మాదిరి కావాలంటాం, దావీదు మాదిరి జీవించాలంటాం. సంఘం కట్టడం ఓకే, సంఘంలో పని చేయడానికి తను యూదా గోత్రికుడు. క్లియర్గా చెప్పాడు దేవుడు, యూదా గోత్రికులను చేయకూడదు. తను యూదా గోత్రం, తను రాజు కాబట్టి తను ఎవరినైనా నియమిస్తే వాళ్ళు ఉంటారు. తను లేవీయులను పిలిపించి, బాగా గమనిస్తే 23వ అధ్యాయంలో 2వ వచనం, అతడు ఇశ్రాయేలు అధిపతులను అందరినీ, బాగా గమనించండి, అంటే 12 గోత్రాల్లో ఉన్న పెద్దలందరినీ పిలిచాడు. ఒక్కొక్క గోత్రానికి 5-6 మంది పెద్దలు ఉన్నారండి. వాళ్ళని పిలిచాడు. బైబిల్లో రాయలేదు కానీ అందరికీ ఈ సంఖ్యాకాండాన్ని చదివిపించినాడు. సంఖ్యాకాండాన్ని చదివిపించి, మీరు నా కొడుకైన సొలొమోను కొన్ని రోజుల్లో మందిరం కట్టబోతున్నాడు. ఆ కట్టబోయే దాంట్లో ఎవరు పనిచేయాలి? పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి సంఖ్యాకాండాన్ని వారికి వినిపించి, ఎక్కడున్నారు ఇశ్రాయేలు, ఎందుకయ్యా వాళ్ళనే పెడుతున్నావు అని పెద్దలు అడుగుతారుగా. పెద్దలను పిలిచినాడు. ఇశ్రాయేల్లో పెద్దలు అంటే 12 గోత్రాల పెద్దలను పిలిచి సంఖ్యాకాండాన్ని వారికి చదివిపించి, ఎవరెవరిని పిలిచాడు? యాజకులను, లేవీయులందరినీ పిలిచాడు.
లేవి గోత్రుల్లో అప్పుడు దాకా ఉన్న యాజకులను పిలిచాడు, చదివిపించి అంటాడు, ఏమని వచ్చాడే, ఇది నా మాటలు కావు, దహించు అగ్ని అయిన యెహోవా మాటలు. ఆలోచిస్తున్నారా? ఈ అధ్యాయం ముందు దావీదు వృద్ధుడాయను, నేండ్లు ఎండిన వృద్ధుడాయను అన్నది ఎందుకు పెట్టారు? ఇంత భయంకరమైన బలహీనతలో వృద్ధుడైనా కూడా దేవుని కార్యాలను దావీదు ఎలా జరిగించాలో ఒక్కసారి ఆలోచించండి. వృద్ధాప్యం నీ శరీరానికి, నీ ఆత్మకు కాదు. వృద్ధాప్యం నీవు చేస్తున్న పనులకు, దేవుని కార్యాలకు కాదు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ, నాకు చదువుతుంటే అనిపించింది, అయిపోయింది ఏజ్ అయిపోయింది ఇంకా ఆలోచించండి. 30 ఈ మైట్ బి 90 years అండి. 90 సంవత్సరాల్లో ఎక్కడో మూలబడేసిన సంఖ్యాకాండాన్ని తెలిపించి వాళ్ళతో చదివిపించి ఏముందండి, 30 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వాళ్ళకే అని మోషకి చెప్పాడండి దేవుడు. 30 నుంచి 50 సంవత్సరాల వాళ్ళు లెక్క పెట్టాడని గమనించండి. 3వ వచనం, అప్పుడు లేవీయులు 30 సంవత్సరాలు మొదలుకొని అంతకు పై వయసు గల కవులలో చేర్చబడి వారి సంఖ్య 38,000 పురుషులు. వీరిలో 24,000 మంది యెహోవా మందిరపు పని విచారించుగాను, 6,000 మంది అధిపతులుగాను న్యాయాధిపతులుగాను ఉండిరి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దేవుడు లేవీయులలో ఉన్న గెర్షోను, లేవీకున్న 3 కుమారులు, గెర్షోను, కహతు, మొరారి. కహతు కుమారులను ప్రత్యక్షపు గుడారములో అహరోను సంతానం ద్వారా వాళ్ళకు అప్పని పెట్టాడు. గెర్షోను మొరారి పిల్లలను ప్రత్యక్షపు గుడారంలోని ఇతర పనులకు, లేవీలకు సహాయం చేయడానికి పెట్టాడు. క్రీస్తునందు ప్రేమ మాట తప్పకుండా లేవీలే కదా, గెర్షోను పిల్లలను పెట్టిండొచ్చు కదా. మొరారి పిల్లలు నాకు దగ్గరమ్మా, నా బంధువులమ్మా, నాకు సాయం చేశారమ్మా, నేను బాధలో ఉన్నప్పుడు నాకు సాయం చేశారమ్మా. వాట్ డేవిడ్ ఈస్ టెల్లింగ్, దేవుని పనులలో కాంప్రమైజింగ్ ఉండకూడదు. వీడు నావాడు, వాడు దేవుడు చాలా కోపపడతాడండి. ఆయన మాటను జవదార్తి. నేను స్టార్టింగ్లో చెప్పా, ఎందుకు ఇశ్రాయేలు అంటే దేవునికి అంత ఇష్టం. ఒక్కసారి దేవుని మాట చదివిపించిన తరువాత మిగిలిన గోత్రం, అయ్యా మీ గోత్రమయ్యా, మేము యూదా గోత్రమయ్యా, అయ్యా దావీదు అన్నలు వచ్చి అంటారు కదా, నేను మీ అన్నన్రా, నేను చేస్తారా అని అంటాడు. మన అన్నలు మన తమ్ముళ్ళు అంటారు కదా, నువ్వు రాజువైనావు, నన్ను యాజకునిగా చేయి. జాగ్రత్తగా గమనించాలి. ఇశ్రాయేలీయులు దేవుని మాటను జవదాటరంటే, మనమైతే గోడదాటు గొర్రెలమండి. ఏది మనకు అనుకూలంగా ఉంటే ఆడికి జంపు చేస్తాం. అందుకే దేవుడు మన ప్రార్థనలు వినడమ్మా. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళన ఆయన వారి చేసిన తర్వాత 5వ వచనం, 4,000 మంది ద్వారపాలకుగా నియమింపబడి మరి 4,000 మంది స్తుతి చేయు నిమిత్తమై దావీదు చేయించిన వాద్య విశేషంతో యెహోవాను స్తుతించు వారిగా నియమింపబడి. జాగ్రత్తగా వినాలి. కహాతు వంశము నుండి క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా లేవీయుల్లో నుండి ఇంతమందిని తీసుకున్నారు. ఇంతమందిలో బాగా 4వ వచనం ఇంకోసారి, వీరిలో 4,000 మంది యెహోవా మందిరపు పని విచారించువారు. అంటే ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్గా 4,000 మందిని తీసుకున్నారట, పనులు జరిగించేవాళ్ళు. 6,000 మంది అధిపతులు, న్యాయాధిపతులుగాను ఉండేది. అంటే ప్రజలకు న్యాయం చేసేవాళ్ళుగా ఇంకొక 6,000 మందిని, అధిపతులు, హెడ్స్ అంటే సుపీరియర్స్, సర్స్ అండ్ న్యాయాధిపతులు అంటే జడ్జెస్. మరి 4,000 మంది, చూడండి 4,000 మంది ద్వారపాలకులుగా నియమింపబడ్డారు. ఒకడేమో జడ్జి అట, ఒకడేమో అధిపతి అట, ఒకడేమో మందిర సేవ చేయడానికి జరగడంట, 4వ వాడు ద్వారపాలకుడంట. జాగ్రత్తగా వినండి. నువ్వు ప్రెసిడెంట్ పోస్ట్ చేస్తుంటే, నువ్వు ప్రెసిడెంట్ పోస్టుకు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే, నిన్ను తీసుకొని వచ్చి ఎగ్జిక్యూటివ్ కమిటీలో లాస్ట్లో పెట్టినారనుకో, రేపు నుంచి నువ్వు గుడికి రావు, అంతేనా? ద్వారపాలకులా పెట్టిన ఇశ్రాయేలీలు అది ఘనముగా ఎంచారు. ద్వారపాలకులుగా పెట్టిన పక్కన చేసేటప్పుడు ఆయన లెక్క పెట్టినప్పుడు వారు సంతోషించారు. ద్వారపాలకులుగా పెట్టిన
వారు దేవుని ఘనపరచారు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా గమనించండి. మరి 4,000 మంది స్తుతి చేయు పనికై 5వ వచనం, దావీదు చేయించిన వాద్య విశేషములతో యెహోవాను స్తుతించు వారిగా నియమింపబడిరే. 4,000 మంది క్వైర్ని పెట్టాడమ్మా. ఎప్పుడు ఇది ఇంకా గుడి కట్టకముందే, ఇంకా సొలొమోను ఇంకా గుడి కట్టకముందే గుడిలో పనిచేసే వాళ్ళని గురించి వృద్ధుడైనా చచ్చిపోయేదానికి దగ్గరైన దావీదు ఆలోచిస్తున్నాడండి. మన జీవితాల్లో ఒకసారి ఆలోచిద్దాం. మన జీవితాలలో వృద్ధులు అవుతున్న కొడుకు మనకు ఎంత వస్తుంది, పిల్లలకి ఎంత ఇవ్వాలా, అది చేయాలా, ఇది చేయాలా, అదే కదండి. దావీదు వృద్ధుడై వాళ్ళ కుటుంబాన్ని గురించి ఆలోచించలేదండి. తన కుమారుడు కొట్టపోయే మందిరాన్ని గురించి ఆలోచిస్తున్నాడు. ఒకసారి ఇది నూతన ఇశ్రాయేలుమైన మనల్ని మన జీవితాలను ఆలోచించుకోవాలి. We always wanted to take rest when we are in the old days. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళని గమనించండి. 6వ వచనం, గెర్షోను, కహతు, మొరారీలు అను లేవీలు దావీదు వారిని వరుసలుగా విభజించాడు. ఎందుకు దావీదు చేశాడు? ఎందుకు దావీదు వీరిని సొలొమోను చేసి ఉండొచ్చు కదా. ఎందుకు దావీదు లేవీలోన గెర్షోను, కహతు, మొరారీని వాళ్ళని అప్పుడే డివైడ్ చేసి దేవుడి సేవ కొరకు వారిని ప్రత్యేకపరిచాడు? సొలొమోను చిన్నవాడు, దావీదునకు బాగా తెలుసు ఏమని, ఇశ్రాయేలీలు తిరగబడే జనాంగం, మెడవంచని జనాంగం. వారు దావీదుకు మాత్రమే రెస్పెక్ట్ ఇస్తారు, దావీదు మాటలు మాత్రమే జవదాటరు, దేవుని మాటకు భయపడతారు. వాళ్ళు కూడా గొనిగే వాళ్ళు ఉన్నారు, సనిగే వాళ్ళు ఉన్నారు. అందుకే తన కుమారునికి, పిన్నవాడైన తన కుమారునికి రేపు పొద్దున వీరు తిరగబడతారు ఏమో అని గుడి కట్టక ముందే గుడిలో పనిచేసే వారిని నిర్ణయించి రాసేశాడండి, బుక్ రాసేశాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళని గమనించండి. 6వ వచనం, గెర్షోను, కహతు, మొరారి అను లేవీలలో దావీదు వారిని వరుసలుగా విభాగించేశాడండి. ఇంకా కొడుకుకు ఎలాంటి తలనొప్పి లేదు. గెర్షోనీలో లబ్దాను, షిము అనువారు ఉండిరి. లబ్దాను కుమారులు 3, పెద్దవాడకు యెహీయేలు, జేతాము, యోబేలు. షిమి కుమారులు 3, షెలోమిలీతు, హజీయేలు, హారాను. వీరు లబ్దాను వంశం యొక్క పితరుల పెద్దలు. యహాతు, జీనా, యాషు, బెరియా అను 4 షిమి కుమారులు. యహతు పెద్దవాడు, జీనా రెండవవాడు. యాషునకును బెరియాకును కుమారులు అనేకులు లేకపోయారు కనుక తమ పితరుల ఇంటి వారిలో వారు ఒక్క వంశముగా ఎంచబడిరి. గెర్షోనీయులలో ఎవరెవరు ఏమేం పని చేయాలి, ఎవరెవరు అధికారులుగా, ఇక్కడ అధికారుల గురించి చెప్పారు. 4వ వచనంలో ఉంది, కొంతమందిని 4,000 మంది యెహోవా మంది విచారింపుచుగాను 6,000 మందిని అధిపతులు వీరండి. గెర్షోనులో రాజు నియమించిన శాసనం నిలబడిపోతుంది. తన కుమారుడు రేపు పొద్దున మందిరం కట్టేటప్పుడు మేము పని చేయము ముందే ప్లాన్ చేసేసాడండి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా జాగ్రత్తగా గమనిస్తే మన జీవితాల్లో గమనించండి. కహతు కుమారులు 4, అమ్రాను, ఇస్హారు, ఎబ్రోను, ఉజ్జీయేలు. అమ్రాము కుమారులు అహరోను, మోషే. 13వ వచనం, అహరోను అతని కుమారులను నిత్యం, జాగ్రత్తగా వినాలి, అహరోనును అతని కుమారులను నిత్యము అతి పరిశుద్ధమైన వస్తువులను ప్రతిష్ఠించుటకును, యెహోవా సన్నిధిని ధూపము వేయుటకును, ఆయన సేవ జరిగించుటకును, ఆయన నామమును బట్టి జనులను దీవించుటకును ప్రత్యేకింపబడిరి. జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు అహరోను లేడు. అహరోను సంతతి వారు ఉన్నారు. దావీదు రాజైనప్పుడు దేవుడు అహరోనుకు ఆ స్థానాన్ని ఇచ్చాడు. అహరోనునకు ఆయన మొట్టమొదటి యాజకుడు అహరోను యొక్క కుమారులు 4 కుమారులు 2 చచ్చిపోతారు. అన్ని అగ్నిని తీసుకొని వచ్చి 2 చచ్చిపోతారు, 2 మిగిలిపోతారు. వారి వంశావళి. అందుకే ఇక్కడ మనం చూస్తే అహరోను, మోషే, అహరోను అతని కుమారులు నిత్యము అతి పరిశుద్ధమైన వస్తువులను ప్రతిష్ఠించుకు. 13వ వచనం, యెహోవా సన్నిధి ధూపం వేయుటకు, ఆయన సేవ జరిగించుటకు, ఆయన నామమును బట్టి జనులను దీవించుటకు ప్రత్యేకింపబడిరి. జాగ్రత్తగా వినాలి. అహరోను లేడు ఇప్పుడు. ఎలియాజర్, ఆయన కుమారుడు ఎలియాజర్ లేడు, ఇంకో కుమారుడు లేడు. వాళ్ళ 7, 8, 9, 10వ వంశం ఉంది ఇప్పుడు. అహరోను వంశాన్ని పిలిచి, అహరోను వంశం నుంచి వచ్చిన పిల్లలను పిలిచి వారిని యాజకులుగా ఆయన వారిని దీవించి అతి పరిశుద్ధమైన స్థలంలో వారు ఏం పని చేయాలో చెప్పారు.
మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. అహరోనును దేవుడు మరి ప్రధాన యాజకునిగా చేశాడు. అహరోనుకు దేవుడు ఒక ఆశీర్వాదం కూడా ఇచ్చాడు. నీ కుమారులు నీ జీవితాంతము ఎప్పటిదాకా ఏలి మన సమూయేలు ఏలి ఉన్నప్పుడు కూడా ఆయన ఏలి అహరోను వంశస్థమే. బాగా గమనించండి, అహరోను యొక్క జకర్యా భార్య ఎలిజబెత్ అహరోను కుమార్తె అని రాయబడి ఉంది. అంటే యాజకుల వంశంలో పుట్టిన కుమార్తె. లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఉన్న జకర్యా ఎలిజబెత్ను గురించి రాస్తూ ఆమె అహరోను కుమార్తె అని రాయబడి ఉంది. వారికి అంత ప్రాధాన్యత ఇచ్చారు. ఎందుకు? అహరోను చేసిన పనిని బట్టి. అహరోను కుమారులకు బాగా జాగ్రత్తగా ఇక్కడ ఏం చెప్పాడంటే, అహరోను కుమారులకు అతి పరిశుద్ధమైన వస్తువులను ప్రతిష్ఠించుటకును, యెహోవా సన్నిధిని ధూపం వేయుటకును, ఆయన సేవ జరిగించుటకును, ఆయన నామమును బట్టి జనులను దీవించుటకును ప్రత్యేకింపబడిరి. జాగ్రత్తగా వినండి. అహరోనును దేవుడు ఏర్పరచుకొని దీవించడానికి ఆయన సంతానాన్ని ఏర్పరచుకున్నాడు. వారే దీవించాలి. రాజు యూదా వంశం నుండి పుట్టిన దావీదు అన్నులు దీవించకూడదా? దేవుడు దీవిస్తేనే అది ఆశీర్వాదం. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును. యెహోవా ఆశీర్వాదం ఎవరు? ఆయన బిడ్డల చేతుల మీద నుంచి మీ అహరోను గడ్డము మీదిగా కారి. గమనించండి, అహరోను వంశాన్ని దావీదు జాగ్రత్తగా గమనించి వారిని ప్రధాన యాజకులుగా చేసి వాళ్ళని ఏమంటాడు? ప్రతిష్ఠించినా మీరే చేయాలి, అతి పరిశుద్ధ స్థలంలో మీరే పనిచేయాలి, జనులను దీవించినా మీరే చేయాలి. అహరోనుకు ఒక తమ్ముడు ఉన్నాడు, మీకు తెలుసా? అహరోను తమ్ముడి పేరు ఏంటండి? అహరోను తమ్ముడి పేరు మోషే. వాస్తవానికి ఏ క్రైస్తవుడు అడిగినా అహరోను గొప్పోడా మోషే గొప్పోడా ఏమంటారండి? చెప్పండి, ఎవరు గొప్ప? నాయకుడు మోషే లాంటి వాడు ఈ భూలోకంలో ఎవడు లేడు అని దేవుడే చెప్పాడు. కానీ మోషే కుటుంబానికి దేవుడు ఏ ఆధిక్యత ఇవ్వలే. మోషే పిల్లలు పుట్టారు కదా, 2 కొడుకులు ఉంటారు, వారికి ఏ ఆధిక్యత ఇవ్వలే. దావీదు జాగ్రత్తగా బైబిల్ చదివాడండి. జాగ్రత్తగా గమనించండి. 15వ వచనం. నేనంటే ఏం చేసిన వాడినండి? మోషే కుమారులు నాకు కనిపిస్తే వాళ్ళు కాళ్ళు పట్టుకొని వాళ్ళని కాళ్ళను కడిగి, మీ తాత ఎంతో గొప్పోడయా, ఐగుప్తును వణికించేశాడయా, మీ తాత లాంటి వాడు భూలోకంలో ఒక్కడు లేడని చెప్పినాడయ్యా, భూలోకమంతటిలో సాత్వికుడయ్యా, నువ్వే కావాలయ్యా అనేవాడిని కదా. మోషే పిల్లలను గురించి బైబిల్లో ఒక మాట రాయలేదండి. 15వ వచనం. మోషే కుమారులు గెర్షోము ఎలియేజరు. గెర్షోము కుమారులలో షెబూలూయేలు పెద్దవాడు, ఎలియేజరు. చూడండి 14వ వచనం. దైవజనుడకు మోషే, ఆయన దేవుడిచ్చిన అతి శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన టైటిల్ ఆయనకు. దైవజనుడు అంటే దేవుని సంపూర్ణంగా ఎరిగినవాడు. దైవజనుడైన మోషే సంతతి వారు ప్రత్యేకమేంలే, అందరి మాదిరి నువ్వు కూడా నార్మల్ లేవీల మాదిరే లెక్కింపబడ్డావు. కాతువంశీయుడు. దేవుడు అన్నాడు వీళ్ళు లేవీలు మామూలుగా అతి పరిశుద్ధ స్థలంలో ఉండడానికి లేదు. వాక్యం చదివేదామని నాకు భయం వేసింది. మోషే సంతానాన్ని తిరిగి లేవీలో లెక్కేశాడు. వారికి ప్రధాన యాజకులు లేకపోతే నాయకుల లెక్కల్లో అధిపతుల్లో లేడు, ద్వారపాలకుల్లో లేరండి. మోషేకు చూడండి, దైవజనుడకు 14వ వచనం. మోషే సంతతి వారు లేవి గోత్రపు వారిలో ఎంచబడిరి. లేవి గోత్రీయులే. అంటే డేవిడ్ డిడ్ నాట్ అసైన్ ఎనీ స్పెషల్ అసైన్మెంట్ టు దెమ్. ప్రత్యేకమైన పనికి వాళ్ళని దేవుడు దావీదు ఇవ్వలేదండి. ఎందుకు? దేవుడు ఇవ్వలేదు కనుక. మనమైతే వాళ్ళ తాతల పేర్లు, వాళ్ళ ముత్తాతల పేర్లు, వాళ్ళ ఫౌండర్ మెంబర్స్ అంటారు, చర్చిలో ఫౌండర్ మెంబర్స్ వీళ్ళు. వాళ్ళ పిల్లలు లేకపోతే చర్చి నడవదు. మోషే 15వ వచనం. మోషే కుమారులు గెర్షోము ఎలియాజరు. గెర్షోము కుమారులలో షెబాయేలు పెద్దవాడు, ఎలియాజరు కుమారులో రెహబ్యా అను పెద్దవాడు తప్ప ఇక కుమారులు అతనికి లేకపోయేది. అయితే రెహబ్యాకు అనేక మంది కుమారులుండిరి. ఇస్హారు కుమారులలో షెలోమితు పెద్దవాడు. బాగా గమనించండి, ఆయన కుమారులు ఎవరో చెప్పబడ్డారు, కానీ వారికి ఎలాంటి ఆధిక్యత ఇవ్వబడలే. ఎందుకు?
కనాను దేశం నుంచి వచ్చేటప్పుడు క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా మోషే కుమారులు బాగా గమనించండి, మోషే కుమారులను గురించి దేవుడు మాట్లాడలే, దావీదు మాట్లాడటానికి ఇష్టపడలే. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళని గమనించండి. 18వ వచనం, ఇస్సారు కుమారులలో షెలోమితు పెద్దవాడు, హెబ్రోను కుమారులలో ఎరియా పెద్దవాడు, అమర్యా రెండవ వాడు, యహజీయేలు మూడవ వాడు, ఎక్మేలు నాలుగవ వాడు, ఉజ్జీయేలు కుమారులో మీకా పెద్దవాడు, యెషయా రెండవ వాడు, మొరారి కుమారులు మహలి కుమారులు ఎలియాజరు, కీషు. ఎలియాజరు చనిపోయినప్పుడు వారికి కుమార్తెలు ఉండరు కానీ కుమారులు లేకపోయారు. కీషు కుమారులైన వారి సహోదరులు వారిని వివాహము చేసుకుంటారు. మూషి కుమారులు ముగ్గురు, మహలి, ఎదేరు, మెరియతు. వీరు తమ ఇంటి వారిని బట్టి లేవీయులుగా ఎంచబడేవి. పితరుల ఇండ్లకు పెద్దలైన వీరు 20 సంవత్సరములు మొదలుకొని అంతకు పై వయసు గలవారే తమ పేరు లెక్క ప్రకారము ఒక్కొక్కరుగా ఎంచబడి యెహోవా మందిరపు సేవ పనిచేయవారై ఉండేది. జాగ్రత్తగా గమనించండి. 3వ అధ్యాయములో ఆయన చెప్పినట్టు ఆయన 30 సంవత్సరాల కంటే పై వారిని 30 సంవత్సరాల కంటే పై వారిని లెక్కించి మందిరపు సేవ కొరకు నియమించాడు. కానీ తను అనుకున్నంత మంది 30 సంవత్సరాల వారు లేకపోయారు. దే డిడ్ నాట్ రీచ్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ హూ హ్యాస్ టు వర్క్ ఇన్ ద టెంపుల్. కాబట్టి ఈ 30 సంవత్సరాలని ఆయన 20 సంవత్సరాలకు తగ్గించాడు దావీదు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళంతా 20 సంవత్సరాల దానికన్నా ఎక్కువ వయసు గల వారిని ఎందుకు తీసుకున్నాడు? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా 2 విషయాలు, వాక్యం ఏముంటుందంటే 2 విషయాలు. ఒకటి, దేవుని సేవకు మనుషులు తక్కువ కాకూడదు. రెండవది, యవనస్తులను కూడా దేవుని కార్యాలలో ఇన్వాల్వ్ చేయాలి. 20 years 20 సంవత్సరాల వారు చూడండి, లెక్క ప్రకారం 24వ వచనం, వీరు తమ పితరుల ఇంటి వారిని బట్టి లేవీయులుగా ఎంచబడేది. పితరుల ఇళ్లకు పెద్దలైన వీరు 20 సంవత్సరములు మొదలుకొని అంతకు పై వయస్సు గలవారే తమ పేరుల లెక్క ప్రకారం ఒక్కొక్క వరుసగా ఎంచబడి, ఇది మీరు చదవండి, యెహోవా మందిరపు సేవ పని చేయువారే. అమ్మా, ఎప్పుడు నువ్వు స్టార్ట్ చేయాలమ్మా దేవుని సేవ? దేవుని సంఘములో ప్రజలు ఎప్పుడు పని ప్రారంభించాలి? 20 years 20 సంవత్సరాలు. నేను అదే అంటాను కదా, టీన్ ఏజ్లో మీరు తప్పకుండా బాప్తిసం తీసుకోవాలి. 13 సంవత్సరాలకు మీరు బాప్తిసం తీసుకుంటే 14 నుంచి 20 దాకా 16 లేకపోతే 14 to 19, ఈ 19 సంవత్సరాల్లో నువ్వు దేవునితో 6 సంవత్సరాలు గడుపుతావు. 14, 15, 16, 17, 18, 19, 20 సంవత్సరం 7వ సంవత్సరం యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత దేవుని యొక్క లెక్కలో చేర్చబడతావు. దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క పరిచర్య చేయడానికి యు ఆర్ ఫిట్ ఎనఫ్ టు డూ ఇట్. అందుకే నేను ప్రజలను కోరుకుంటా, మీ పిల్లలు 13, 14లో దేవుని ఇంట్రొడ్యూస్ చేయండి. దేవుడిని ఎందు భయభక్తులు కలిగించండి. మనోళ్ళు 30 అయినా దేవుని సేవకు లేకపోతే వారు బాప్తిసం తీసుకోవడానికి ఇష్టపడరమ్మా. గమనించండి, 20 సంవత్సరాలకు యెహోవా యొక్క సేవ పని చేయువారై ఉండలేరు. అండర్లైన్ చేసుకోండి, మీ పిల్లలకు చూపించండి. దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ ఇన్ మై చర్చ్. యవనస్తులు, దావీదు ఎప్పుడో ఇంకా మందిరము కట్టక ముందే ఎంత ఎగ్జైట్ అంటాడండి. అప్పుడు దాకా 30 సంవత్సరాలు అన్నాడు, దాని తర్వాత దాన్ని 20 సంవత్సరాలు చేసి 20 సంవత్సరాల్లో 20 నుంచి 30 సంవత్సరాల యవనస్తులను తీసుకుని దేవుడి మందిర సేవ జరిగించిందంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఇశ్రాయేలుడు దేవుడైన యెహోవా, జాగ్రత్తగా గమనించండి 25వ వచనం, ఇశ్రాయేల దేవుడైన యెహోవా తన జనులకు నెమ్మది దయచేసి ఉన్నాడు గనుక వారు నిత్యము యెరూషలేములో నివాసము చేయుచుందురు. జాగ్రత్తగా గమనించాలి. ఎప్పుడమ్మా దేవుడు నీకు నెమ్మది కలగజేస్తాడు? హాయిగా ఉండాలి, తృప్తిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆహ్లాదంగా ఉండాలి, నెమ్మది ఉండాలి, సుఖం ఉండాలి కదా. అమ్మా, వృద్ధుడైన రాలిపోతున్న దావీదు తన జీవితంలో దేవుని మాట ప్రకారంగా సమస్తము జరిగించడానికి పూనుకున్నప్పుడు తనకు తన ప్రజలందరికీ యెహోవా నెమ్మది ఆలోచిస్తున్నారా? క్రైస్తవులు ఎందుకు కొట్లాడుకుని వస్తున్నారు? క్రైస్తవులు ఒకరి మాట ఒకరికి పడకుండా సంఘాల నుంచి, సమాజం నుంచి ఎందుకు దూరం అవుతున్నారు? చెప్పాగా, డేవిడ్లాగా కావాలంటారు, పేర్లు పెట్టుకున్న డేవిడ్లు అందరూ. ఎందుకు కాలేకపోతున్నాం? నెమ్మది ఎందుకు ఉండదండి? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళని గమనించండి, దేవుడు వారికి నెమ్మది కలగజేసాడు. చూడండి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తన జనులకు నెమ్మది కలగజేశాడు.
వారి జీవితంలో వారు దేవుని మాట ప్రకారంగా సంఖ్యాకాండము ద్వితీయోపదేశకాండంలో చెప్పిన మాటలను దావీదు రాజైన తర్వాత, మందసమే కాదండి, దావీదు రాజైన తెప్పించుకొని దాని ప్రకారంగా జరిగించడానికి ఆయన ఇష్టపడ్డారంటే మీరు ఒకసారి ఆలోచించాలి. వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు ఫాలో ద వర్డ్ ఈవెన్ టుడే. ఏదో మనకిష్టమైనదే, మనకు కష్టమైనది మనకొద్దు, మనకిష్టమైనది పాడిద్దాం. క్రీస్తునందు ప్రేమను గమనించండి. దేవుడు గనుక వారు నిత్యము యెరూషలేములో నివాసము చేయుచుందురని లేవీలు కూడా ఇక మీదట గుడారమునైనను దాని సేవకులకైన ఉపకరణమునైన మోయ పని లేదని దావీదు వారికి సెలవిచ్చాను. బాగా గమనించండి, లేవీలు పిలిచాడు. లేవీలో గెర్షోనీయులు ఉన్నారు కదా, ఈ గెర్షోనీయుల పని ఏంటంటే క్రీస్తునందు ప్రేమిన వలన అప్పుడు దాకా దేవుని మందసాన్ని ఎక్కడ పెడితే అక్కడ ఒక గుడారం ఇయ్యాల. వారు ఇశ్రాయేలు కనాను దేశంకు ప్రయాణం చేసేటప్పుడు గుడారం వేసి ఆ గుడారంలో 10 ఆజ్ఞల ఆ పెలకను మందసాన్ని పెట్టేవారు. ఎప్పుడైతే దేవుడు అక్కడ నుంచి మూగమంటాడో వాళ్ళు ఆ గుడారాన్ని అంతా ఇప్పి ఆ మందసాన్ని భుజాల మీద మోసుకుంటూ వెళ్ళాల. ఇప్పుడు దావీదు అంటున్నాడు, ఇప్పుడు దేవునికి ఒక స్థిరమైన మందిరం కట్టించబోతున్నాం. ఇంకా మీరు గుడారం వేయడం కానీ మందసాన్ని మోయడం కానీ ఇంకా మీకు ఉండదు. కాబట్టి నీ మనస్సంతా దేవుణ్ణి ఆరాధించడంలోనే ఉండాలి. వృద్ధుడండి దావీదు. ఈ చాప్టర్ అయితే చచ్చిపోతాడు. చచ్చిపోయక ముందు కూడా దేవుని యొక్క మందసాన్ని, దేవుని యొక్క కార్యాలను, దేవుని యొక్క పరిచర్యను గురించి ఆలోచించాడండి. క్రీస్తునందు ప్రేమిన వాళ్ళని గమనించండి. లేవీలు కూడా ఇక మీదట గుడారమునైనను దాని సేవకులకైన ఉపకరణంలో మోయ పని లేదని దావీదు వారికి, ఇంకా మీకు పని లేదయా, మీరు యు కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ వర్షిపింగ్ గాడ్. వృద్ధాప్యంలో మనం చేయవలసింది వేరే ఆలోచనలు కాదు, దేవుని గురించి దేవునికి ఎంత ఎక్కువ సమయం ఇస్తే మనం క్రీస్తునందు ప్రేమ మన జీవితాలకు నెమ్మది కలుగుతుంది, మన పట్టణాలకు నెమ్మది కలుగుతుంది, మన కుటుంబాలకు నెమ్మది కలుగుతుంది. 23 దావీదు ఇచ్చిన కడవరి ఆజ్ఞలను బట్టి లేవీల్లో 20 సంవత్సరంలో మొదలుకొని అంతకు పైవలకు వాళ్ళందరూ ఎంచబడేది. లాస్ట్ ఆర్డర్ అంట దావీద్దే. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళని గమనించండి. వీరు అహరోను సంతతి వారి చేతి క్రింద పని చూచుటకును వారి వంశమున యెహోవా మందిర సేవ కొరకై సాలలలోను గదులలోను ఉంచబడిన సకలమైన ప్రతిష్ఠిత వస్తువులను శుద్ధి చేయుటకును దేవుని మందిర సేవ కొరకైన పనిని విచారించుటకును సన్నిధి రొట్టెలను నైవేద్యములకు తగిన సన్నపు పిండిని పులుసులేని భోజ్యములను పెనములో కార్చుదానిని పేల్చిన దానిని నానా విధమైన పరిమాణములు గల వాటిని కొలత గల వాటిని విచారించుటకును అనుదినము ఉదయ సాయంకాలముల యందు యెహోవాను గూర్చిన స్తుతి పాటలు పాడుటకును విశ్రాంతి దినములలోను అమావాస్యలలోను పండుగలలోను యెహోవాకు దహన బలులను అర్పించవలసిన సమయమును అన్నిటిలోను లెక్కకు సరి అయిన వారు వంతు ప్రకారము నిత్యము యెహోవా సన్నిధిని సేవ జరిగించుటకు నియమింపబడేది. ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఎందుకంటే పరలోకానికి పోయిన తర్వాత మీరు ఒక మాట వినాలి. ఈ నిత్యము ఉదయము సాయంకాలం ఆరాధన జరుగుతుందట. అందులో లేవీల్లో ఉన్న కహతీయులు మొహరి గెర్షోను లాగా నియమింపబడిన పిల్లల్లో కొంతమందిని ఎన్నుకుంటారట. అందులో ఇక్కడ సేవ చేసిన వారినే, ఇక్కడ దేవుని పరిచయను బాగా జాగ్రత్తగా చేసిన వారిని ఎన్నుకుంటారట. నిరంతరం ఇక్కడ చేయకపోతే అక్కడ మనకు అర్హత దొరకదట. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, మిగిలిన 11 గోత్రాల వాళ్ళు ఎలా బాధపడ్డారో. 12 గోత్రాలు కదండి, ఒక్క గోత్రాన్ని గురించే మాట్లాడుతున్నాం. మిగిలిన 11 గోత్రాల వారు దేవుని మందిరంలో సేవ లేదని ఎంత బాధపడ్డారో, పరలోకానికి వెళ్ళిన తర్వాత నువ్వు నేను అట్లా ఏడుస్తావట. జాగ్రత్త పడదాం. అక్కడ పాటలు పాడే వారిలో కహతు కుమారులు ఉంటారట. అక్కడ పాటలు పాడే వాళ్ళలో ఆసాపు ఉంటాడట. ఆసాపు కహతుని గురించి అంతగా మాట్లాడుకుంటున్నాం. వారు పాటలు నేర్పించినప్పుడు పరలోకంలో ఎలా ఉంటుందో చూడండి. మనం క్వైర్లో ఉంటే ఆలోచించండి ఒకసారి. మనం ఈ లోకానికి పరిమితమైన మనం కాదు. వన్ డే వీఆర్ లివింగ్ దిస్ వరల్డ్. అక్కడ పోయినప్పుడు బాగా గమనించండి. వారు దేవుని ప్రతినిత్యము ఉదయము సాయంకాలము నైవేద్యము దేవుని కోసం చేసి ఆ దేవునికి ఆరాధన జరిగించేవారట. ఏ పనిస్తాడో దేవుడు,
నువ్వు రొట్టెలను సరిగా ప్రిపేర్ చేసి దేవునికి పంచుతుంటే నీకు అక్కడ రొట్టెలు చేసే పని ఉంటుంది, నైవేద్యం వేసే పని ఉంటే నైవేద్యం ఉంటుంది. దేవుని కొరకు నిత్యము స్తుతి గీతాలు పాడేవాడివైతే స్తుతి గీతాలు పాడేవారిలో నువ్వు ఉంటావు. ఇక్కడ జరిగిందంతా పరలోకంలో జరగబోయేదమ్మా. ఇంకా జరగలే, ప్రజలకు జరగలే. ఇంకా యెరూషలేము సొలొమోను ఇంకా దేవాలయం కట్టించకముందే పిల్లలు ఎక్సైట్ అయిపోయారు. 20 సంవత్సరాల కంటే పైన ఉన్నవారు. మనం నో రియాక్షన్. మనకు హెవెన్ ఉందో లేదో కూడా తెలీదు, పోతామో లేదో అంతకన్నా తెలీదు. కాబట్టి పనులను గురించిన ఆసక్తి, దేవుని మాటలను గురించిన ఆసక్తి లేనేలేదు. ఐ హ్యావ్ టు టెల్ యూ వన్ థింగ్, నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇక్కడ జరిగిన ఆరాధన అక్కడ జరగబోతుంది. ఇక్కడ లెక్కించబడినట్టు అక్కడ లెక్కించబడుతుంది. ఇక్కడ ఏ పని కొరకు సిద్ధపరచబడ్డారో అక్కడ కూడా అదే పనికి సిద్ధపరచబడుతున్నారు. మన జీవితంలో యథార్థంగా దేవుని సేవ చేయగలిగితే నీకు అక్కడ ఛాన్స్ దొరుకుతుంది. ఆ 11 గోత్రాల మాదిరి దూరం ఉండి చూసి దేవుని రూము కొట్టుకోవడమో ఆనందించడమో జీవితాంతం. ఆలోచించండి. ఇప్పుడైనా సమయం ఉండగానే, దేవుడు మనకు సమయం ఇవ్వగానే దేవుని మాటల గురించి ఆలోచిద్దాం. మన జీవితాల్లో క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా గమనించండి. 30వ వచనం, అనుదినము ఉదయ సాయంకాలమందు యెహోవాను గూర్చిన స్తుతి పాఠం. అక్కడ ఉంటాయమ్మా. అనుదినము ఉదయ సాయంకాలమందు యెహోవాను గూర్చిన స్తుతి పాటలు పాడుటకును, విశ్రాంతి దినములో, అమావాస్యలలో, పండుగలలో యెహోవాకు దహన బలులను అర్పించవలసిన సమయములన్నిటిలో లెక్కకు సరి అయిన వారు వంతు ప్రకారం. ఆడ కూడా లెక్క ఉంది తల్లి. అక్కడ ఒక బుక్ ఉందమ్మా, ఆ బుక్కులో ఒక లెక్క ఉందమ్మా. ఆ లెక్కలో నువ్వు ఉండాలమ్మా. బుక్కులో పేరు మాత్రమే కాదు, ఆ బుక్కులో రాయబడిన లెక్కలో నువ్వు ఉండాలి. గమనించు. వంతు ప్రకారం నిత్యము యెహోవా సన్నిధి సేవ జరిగించుటకు నియమింపబడినది. 31వ వచనం, సమాజపు గుడారమును కాపాడుటకును, పరిశుద్ధ స్థలమును కాపాడుటకును, యెహోవా మందిరపు సేవతో సంబంధించిన పనులలో వారి సహోదరులకు అహరోను సంతతి వారికి సహాయము చేయుటకు వారిని నియమింపబడిన పని అయి ఉండెను. ఆ దినం దావీదు వారిని సమకూర్చి వారికి పనిచ్చాడు. ప్రకటన గ్రంథం క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుతున్నా. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. అంటే ఈ ఆకాశము ఈ భూమి లేదు. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయాను, సముద్రం ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును పరిశుద్ధ పట్టణమును తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఇదే ఆనాడు యెరూషలేములో కట్టిన సొలొమోను మందిరం. ఆయన వారితో కాపురం ఉండను, వారాయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారికి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయిన సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరం వింటిని. అప్పుడు సింహాసనాసీనుడైన వాడు, ఇదిగో సమస్తమైనవి నూతనముగా చేయుచున్నానని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకమునై ఉన్నవి కనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పాను. అమ్మా, నమ్మకమైన మాటలు తల్లి, నా మాటలు కాదు. యెరూషలేము దేవాలయాన్ని గురించి దావీదు అంత శ్రద్ధ తీసుకుంటే, పరలోకాన్ని గురించి యేసు ప్రభు ఎంత శ్రద్ధ తీసుకుంటాడో ఒకసారి ఆలోచించండి. పరలోకములో ఆయన శ్రద్ధ తీసుకొని ఆయన చేర్చే ఆయన మందలో దేవుని సేవ కొరకు అక్కడ కూడా సేవ జరిగించాలి. అక్కడ కూడా పరిశుద్ధులే సేవ చేయాలి. రక్షింపబడిన వారు ఎక్కడ సేవ చేయాలి? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా చూడండి. మరియు ఆయన నాతో ఇట్లను 6వ వచనం, సమాప్తమైనవి నేనే అల్పయు ఓమయగా అనగా ఆదియు అంతమునై ఉన్నాను. తప్పికొన్న వానికి జీవజలములోని బుగ్గలోని జలమును నేను ఉచితంగా అనుగ్రహించును. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. నేను అతనికి దేవుడినై ఉందును, అతడు నాకు కుమారుడై ఉండును. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా గమనించండి.
మన జీవితంలో ఇంకొకసారి 21వ అధ్యాయము 21వ వచనం, దాని 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మము ఒక్కొక్క ముత్యముతో కట్టబడినది. పట్టణము రాజవీధి శుద్ధ సువర్ణమైన స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. దానిలో ఏ దేవాలయమును నాకు కనపడలేదు. సర్వాధికారి అయిన దేవుడును పరిశుద్ధ ప్రభువును గొర్రెపిల్లియు దానికి దేవాలయమై ఉండెను. అమ్మా, మనం మాట్లాడింది సొలొమోను కట్టించిన దేవాలయం. దినవృత్తాంతముల గ్రంథములో అక్కడ ప్రభువే దేవాలయం అట. ప్రభువే దేవాలయమే ఉండను. ఆ పట్టణంలో ప్రకాశించుటకు సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేవుని మహిమయో దాన్ని ప్రకాశించుచున్నది. గొర్రెపిల్లయే దానికి దీపము. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళని గమనించండి. దావీదు తన జీవితంలో సొలొమోను మందిరాన్ని కట్టించాడు. పరలోకములో యేసు ప్రభు ఇంకొక మందిరాన్ని కట్టించబోతున్నాడు. దావీదు లేవీయులను ఎలా ఏర్పరచుకున్నాడు? యేసు రక్తములో కడగబడిన ప్రతి వారిని దేవుడు ఏర్పరచుకుంటాడు. ఎవ్రీబడి ఈస్ ఎంటైటిల్డ్, బట్ ఆల్ ఆర్ నాట్ సెలెక్టెడ్. ఎవ్రీబడి ఈస్ ఎంటైటిల్డ్, బట్ ఆల్ ఆర్ నాట్ సెలెక్టెడ్. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళని గమనించండి. నేను అదే చెప్పా. అదే అక్కడ ఒక బుక్ ఉంది. ఆ బుక్లో ఒక లెక్క ఉంది. అక్కడ ఏర్పరచబడిన వారే ఆయనతో పాటు దేవాలయంలో ఉంటారు. మనం ఎక్కడ ఉంటాం? దావీదు ఏండ్లు నిండిన వృద్ధుడాయను, కానీ దేవాలయం గురించి ఆలోచించాడు. మనమందరం 20 సంవత్సరాలకే ఏజ్డ్ అయిపోయాం. దేవుని మందిరాన్ని గురించిన ఆసక్తి మనకు లేదు. ఒక్కసారి ఈ మాట చదివి నేను ప్రార్థన చేస్తాను. 122వ కీర్తన. చాలాసార్లు ఈ దినాల్లో నేను ఈ మాటను తరచుగా మీతో చెప్తున్నా. 122వ కీర్తన 122వ కీర్తన 2వ వచనం. యెరూషలేమా అంటే దేవుని ఆలయం. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్న. ధైర్యంగా చెప్పగలిగితే, ప్రతి దేవుని యొక్క కార్యక్రమాల్లో నీవు పాల్గొని నీ పాదములు ఇక్కడ ఉంటే, దేవుడు కట్టించిన ఆ శ్రేష్టమైన పరలోకపు ఆ యొక్క మందిరంలో మనం ఉండగలగటానికి మన పాదాలు అక్కడ ఉంటాయి. దేవుడు మనలను, మన జీవితాలను దాని కొరకై ప్రోత్సహించి, దాని కొరకై జీవించడానికి దేవుడు మనను ప్రోత్సహించునుగాక. వాక్యము విన్న ప్రతి వారిని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. మమ్మను దీవించి ఆశీర్వదించి మరి ఒక సాయంకాలాన్ని దయచేసి, అయ్యా, వృద్ధాపములో చమర దశలో ఉన్న దావీదు తన జీవితంలో ఎప్పుడో కట్టబోయే మందిరాన్ని గురించి, అందులో పనిచేసే వారిని గురించి, అయ్యా, నీ గ్రంథాన్ని తరిచి చూచి నాయన, గ్రంథములోని ప్రతి వాక్యాన్ని నెరవేర్చడానికి ఎంత తన మనసును స్థిరపరచుకున్నాడయ్యా. మా చేతిలో గ్రంథాలు ఉన్నాయి, మా చేతిలో నీ మాటలు ఉన్నాయి, మా చేతిలో నీ పనులు ఉన్నాయి నాయన. మేము చేయటానికి ఎంత అలక్ష్యం చేస్తున్నామయ్యా. దయచేసి మమ్మలను, మా జీవితాలను క్షమించండి. మేము నీ కొరకై జీవించడానికి మమ్మల్ని పరిశుద్ధపరచండి. మా జీవితాలను మీరు చూడండి నాయన. మేము నీ కొరకై జీవించగలగటానికి నీ సహాయము మాకు దయచేయండి. మరి మా తండ్రి, వచ్చిన వారిని, వింటున్న వారిని దీవించమని, మా ప్రభా, మేము పరలోకానికి ప్రవేశించినప్పుడు ఆ దినము లేవీయులలో కహతు వంశీయులు, గెర్షోను వంశీయులు, మరి మా తండ్రి మొరారి వంశీయులు ఎలా ప్రత్యేకింపబడ్డారో, లెక్కింపబడిన మేము కూడా ప్రత్యేకింపబడి మీ మందిరములో సేవా పరిచయలో మేము కూడా పాలు పంపులు పొందగలిగిన కృప మాకు దయచేయమని, మా జీవితంలో ఎప్పుడు అలాంటి పనుల కొరకై మా జీవితాలను ఇక్కడనే పరిశుద్ధపరచుకొని నీ కొరకై జీవించగలిగిన కృప మాకు దయచేయమని, ఈ సాయంకాలపు దీవెనలు, ఆశీర్వాదాలు మా ప్రభ మాకు దయచేయమని ప్రాణప్రియుడైన యేసునామాన్ని అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. పరమ తండ్రి ప్రేమ, ప్రభు యేసు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, ఈ వాక్యము విన్న ప్రతి వారికి, మా సంఘంలో ఉన్న ప్రతి వారికి ఆయన కృపా కాపుదల భద్రత ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. గుడ్ నైట్.